ఈరోజు చామగడ్డ పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం 1/2 కేజీ చామగడ్డలను తీసుకున్నాను. వీటిని 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. ఇందులో మట్టి బాగా ఉంటుంది కాబట్టి 2-3 సార్లు నీట్గా కడిగేసి కుక్కర్ తీసుకుని గడ్డలన్నీ వేసుకున్నాక అవి జస్ట్ మునిగే వరకు నీళ్లు పోసుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టి 2 విజిల్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. తర్వాత మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకుని ఒకసారి నీట్గా కడిగేసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మసాలా కోసము ఇంత సైజు ఎండు కొబ్బరి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. తర్వాత ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చామగడ్డలు పూర్తిగా ఉడికిపోయాయి చూడండి. జస్ట్ 2 విజిల్స్ పెట్టాను. ఒకటి కంప్లీట్ విజిల్ పెట్టాను. నెక్స్ట్ సెకండ్ విజిల్ వచ్చేలోపు స్టవ్ ఆపేసుకున్నాను. మొత్తం బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటన్నిటికీ పొట్టు తీసుకోవాలి. అన్ని గడ్డలు ఒకే సైజులో ఉంటే కట్ చేయాల్సిన అవసరం లేదండి. కొన్ని పెద్దగా ఉంటే కట్ చేయాలి. ఈ విధంగా చాకుతో మధ్యలో కట్ చేసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల ఉప్పు, కారం, పులుపు అనేది ఆ గడ్డలోకి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఎండు కొబ్బరిని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. అది వేడయ్యాక సాంబార్ స్పూన్తో 1.5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత చామగడ్డలు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలండి. 1 టీ స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే మనం కొబ్బరి పేస్ట్ వేస్తాం కాబట్టి 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు చింతపండు బాగా నానిపోయింది కాబట్టి దాంట్లోంచి 2-3 సార్లు నీళ్లు పోసి ఆ పులుపు అంతా తీసి చామగడ్డలలో వేసుకోవాలండి. ఆ పులుపు వేసిన తర్వాత 2-3 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం కొబ్బరి పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ విధంగా పలచగా చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత రెడీగా పక్కన పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత చామగడ్డ పులుసులో బెల్లం వేస్తే టేస్ట్ ఇంకా బాగా వస్తుందండి. దానికోసము 1/2 టీ స్పూన్ బెల్లం పొడి వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ వైట్ రైస్ బాగుంటుందండి. అంతేకాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇది చల్లారాక కాస్త గట్టిపడుతుంది కాబట్టి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.